అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున తిరిగి మీకు ఈ ఉదయకాలంన ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టడానికి దేవుడు నాకు ఈ చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని శక్తి అయి ఉన్నారు. యేసు ప్రభుల వారు ఆదియు అంతమునై ఉన్నాడు. చాలా మంది అపోహ పడుతూ ఉంటారు. మొదట యెహోవా దేవుడు ఉన్నాడు కదా, యేసు ప్రభువు మధ్యలో వచ్చాడు కదా, పరిశుద్ధాత్ముడు ఆఖరిలో వచ్చాడు కదా అని అనుకుంటూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు అర్థం కావడానికి ఈ మాట చెప్తూ ఉన్నాను. ఈ ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు. కాబట్టి బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని శక్తి అని వాక్యము చెప్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని శక్తి అని ఈరోజు నేను అడగాల్సింది ప్రపంచానికి, శక్తిమంతుడైన మీరు నాకు కావాలి. మీరు అడగండి, దేవుడు ఆ శక్తిని మీకు ప్రసాదిస్తాడు. ఈరోజు దేవుని శక్తిని మీరు ఏదో అల్లాటప్పగా చూస్తుండొచ్చు, కానీ ఆ శక్తిని అనుభవించాను కాబట్టి అనుభవపూర్వకముగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ శక్తిని మీరు కూడా అడగాలని కోరుతూ ఉన్నాను. ప్రపంచంలో ఎన్నో శక్తులు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో వెరైటీ ఆఫ్ పవర్స్ ఆర్ దేర్. అయితే మీరు సర్వశక్తిమంతుడైన దేవుడవు, నేలకు శక్తి ఉంది. మొట్టమొదటిది, దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన ఈ సృష్టినంతా సృష్టించాడు. అయితే కొన్ని పవర్స్ ఈ సృష్టికి కూడా ఇచ్చాడు ఆయన. కాబట్టి వాటి గురించి నేను చెప్తున్నాను. మొట్టమొదటిగా నేలకు శక్తి ఉన్నది. భూమికి కనబడే ప్రతి పదార్థములకు శక్తి ఉంది. అయితే గాలికి శక్తి ఉన్నది, నీటికి శక్తి ఉన్నది, అగ్నికి శక్తి ఉన్నది. అయితే వీటన్నిటినీ మించిన శక్తి, సర్వశక్తి దేవునికి ఉన్నది. అది మీకు కావాలా? అది ప్రభువుకు మాత్రమే ఉంది. ఆ సర్వశక్తిమంతుడు దేవుడు ఈ లోకంలో ఏ శక్తినైనా ఆయన జయించగలడు. అందుకే ఆయన శక్తిని మనం కోరాలి. దేవుని ముందర ఏ శక్తి నిలవలేదు, ఏ శక్తినున్నా ఎదుర్కోలేదు, ఏ శక్తి నన్ను ఓడించలేదు, ఏ శక్తి తన వైపు నన్ను ఆకర్షించలేదు. మీరు నాకు కావాలి యేసయ్యా అని మీరు అడగండి. మిమ్మల్ని ఏ శక్తులు కూడా మిమ్మల్ని ఎదిరించలేవు, ఓడగొట్టలేవు. కాబట్టి యేసు ప్రభుల వారు దేవుని శక్తి అయి ఉన్నారని మీరు గ్రహించాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. త్రియేక దేవుడు మిమ్మలను నడిపించునుగాక, మీకు ఆ జ్ఞానం అనుగ్రహించునుగాక, ఆయన శక్తి మీరు పొందుకుందురుగాక. ఆమేన్. హల్లెలూయా.